అమ్మ ఇక్కడ 4వ రోజు దేవి నవరాత్రుల్లో భాగంగా ఏ అమ్మవారిని మనం ఉపాసించాలి? ఆ అమ్మవారికి చేయాల్సిన నైవేద్యాలు, అలంకరణల గురించి వివరించండి. తప్పకుండా. 4వ రోజు చండీ అమ్మవారు. చండీ అమ్మవారు అంటే మనకి ఎటువంటి ఇబ్బందులొచ్చినా, ఆటంకాలొచ్చినా అన్నిన్ని తొలగించేది అమ్మవారిని పూజిస్తే. చండీ హోమాలు చేపిస్తుంటాం. చండీ నవరాత్రుల పూజలో చండీ హోమాన్ని ఎంత విశేషంగా చేస్తామంటే ఆ రోజు అంటే ఆ స్థలంలో ఉండే భూత పెద్ద పిశాచాలు అన్నీ కూడా నశించిపోవాలని చెప్పేసి పూజ చేస్తుంటాం. అంటే చాలామంది ఏంటంటే పెద్ద పెద్ద స్థలాల్లో ఇల్లు కట్టుకోవాలనుకున్నప్పుడు, పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ వేయాలనుకున్నప్పుడు అక్కడ వాళ్ళు ఏం చేస్తారు అంటే చండీ హోమాలు, సుదర్శన హోమాలు, చండీ హోమాలు చేస్తారు. వైష్ణవ ఆచార్య ప్రకారంగా సుదర్శన హోమాలు మన సాంప్రదాయం అందరూ ఏంటంటే ఎప్పుడైతే శివారాధన చేసే వాళ్ళందరూ కూడా ఏంటంటే చండీ హోమాలు చేస్తాం. చండీ హోమం అంటే ఏంటంటే అక్కడ ఉన్న భూత పెద్ద పిశాచాలన్నీ నశిస్తాయి అని. సో మనలో ఉన్న దుర్గుణాలన్నీ నశిస్తాయి అని అర్థం. సో మనలో ఉండే ఈర్ష, ద్వేషము, రాగద్వేషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నశిస్తాయని చండీ అమ్మవారిని పూజిస్తుంటాం. తర్వాత చాలా మందికి దురలవాట్లు ఉంటాయి. ఆ దురలవాట్ల నుంచి బయటపడాలంటే కూడా చండీ అమ్మవారిని ఉపాసన చేస్తుంటారు. సో చండీ అమ్మవారు ఉపాసన చేయడం వల్ల ఏంటంటే దురలవాట్ల నుంచి బయటపడాలి. చాలా మంది దురలవాట్లు బాగా ఇబ్బంది పడుతుంటారు. మా అబ్బాయి అసలు మాట వినట్లేదు, వాడు చెప్పినా వినట్లేదు, రాత్రిపడి తాగి వస్తున్నాడు, బాగా ఇవి చేస్తున్నాడు, దుమ్ముపానం ఎక్కువ చేస్తున్నాడు, ఇవి అని అనుకునే వాళ్ళందరూ కూడా ఈ చండీ అమ్మ ఆరాధించడం వల్ల వాళ్ళకి ఆ అలవాట్ల నుంచి బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఎవరైతే బాగా ఇబ్బందులు పడుతున్నారో, ఆర్థికపరమైన ఇబ్బందులు కానీ, పిల్లలతో సమస్యలు కానీ, ఆ తర్వాత ఇంట్లో ఒక మనశ్శాంతి లేకుండా అశాంతితో కూడిన ఇంట్లో కానీ ఈ చండీ అమ్మవారిని పూజించడం వల్ల, చండీ అమ్మవారిని ఉపాసన చేయించడం వల్ల ఖచ్చితమైన ఫలితాలు, మంచి ఫలితాలు వస్తాయి వాళ్ళకి. సో ఈ రిపీట్ చండీ అమ్మవారిని పూజించడానికి మెయిన్ ఏంటంటే పొద్దున్న పూజించే వాళ్ళు చక్కగా లలిత సహస్రనామం చదవడమే, సాయంకాలం లలిత సహస్రనామం చదువుకోవాలి. ఎందుకంటే చండీ అమ్మవారిది మంత్రం ఉంటుంది. ఆ మంత్రం ఉపదేశం ఉన్న వాళ్ళు మాత్రమే మంత్రం చేయగలరు. మంత్రోపదేశం లేని వాళ్ళు చక్కగా శ్రీ దుర్గయ్య నమః అనుకోవచ్చు, లేకపోతే చండికాయ నమః, శ్రీ చండికాయ నమః అనుకోవచ్చు, శ్రీమాత్రే నమః కూడా అనుకోవచ్చు. చక్కగా శ్రీమాత్రే నమః అంటే సాత్వికంగా ఉంటుంది. మళ్ళీ చండికా నమః అంటే కాస్త ఉగ్ర స్వరూపం మనం అనిపిస్తుంటాం. అంటే కొంచెం కోపంగా గట్టిగా మాట్లాడడం అవి జరుగుతుంటాయి. అందుకని చక్కగా శ్రీమాత్రే నమః అనుకుంటుంటే సాత్వికంగా ఉంటుంది. అయితే ఈరోజు ఈ అమ్మవారి ఉపాసన చేయడానికి నియమం ఏంటంటే చాలా ప్రశాంతంగా ఉండాలి. ఆవిడ చాలా మనకి కాస్త పరీక్షలు పెడుతుంటుంది. ఆ పరీక్షలు నెగ్గాలి. సో ఎటువంటి పరీక్షలు పెడుతుందంటే చాలా మామూలుగా చెప్పుకోవాలంటే పొద్దున్నే పనమ్మాయి రాకుండా మానేస్తుంది మనకు పనున్నప్పుడు. సో అలాంటి పరీక్షలు కూడా పెడుతుంది. అసలు ఆ రోజు అమ్మవారి పనమ్మాయి రాకపోతే పొద్దున్నే లేచి అక్కడి నుంచి అన్ని పనులు స్టార్ట్ చేసుకుంటాయి. అలాగా ఈవిడ మన ఓర్పుని ఆవిడ ఖచ్చితంగా పరీక్షిస్తుంది అనమాట, ఎంత ఓర్పు ఉంది అనేసి. సో అలాగే ఒక విధంగా ఆఫీస్కి వెళ్ళి ఎక్కువ హెవీ వర్క్ ఇవ్వచ్చు, ఎక్కువ హెవీ వర్క్ ఇచ్చి వాళ్ళు కంప్లీట్ చేసి వెళ్ళాలి మీరు బయటగా అని చెప్పచ్చు. ఇలాంటి చిన్న చిన్నవి చెప్తున్నాను నేను, చాలా పెద్ద పెద్దవే ఇస్తున్నా ఆవిడ. నేను చాలా చిన్న చిన్నగా అర్థమయ్యే విధంగా చెప్తున్నా అనమాట. తర్వాత పిల్లలు సతాయించవచ్చు, కూర్చోనీయకుండా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు పూజ చేసుకుందాం అనుకుంటే వాళ్ళు పిల్లలు బాగా ఆ రోజు సతాయించవచ్చు. లేకపోతే ఏదో ఒక కాల్ వచ్చి మన ఇబ్బంది పెట్టి దానివల్ల చేయాలా వద్దా అని మనశ్శాంతి కోల్పోయేలా చేస్తుంది. ఇన్ని పరీక్షల్ని నెగ్గుకుంటేనే ఈ చండీ అమ్మ ఉపాసన జరుగుతుంది. ఎందుకంటే చండీ అమ్మవారిది అంత ఈజీగా దొరకదు. ఉపాసన చేద్దామండి, పూజ చేద్దాం కూర్చుని దగ్గర నుంచి ఒక ఫోన్ మోగుతూనే ఉంటుంది, అది అర్జెంట్ అటెండ్ అవ్వాల్సిన ఆఫీస్ కాల్ అయి ఉండొచ్చు. ఇలాంటి పరీక్షల నుంచి తట్టుకోవాలంటే ముందు రోజు నుంచే, రేపు చండీ అమ్మవారి అవతారం అనుకున్నప్పటి నుంచి వీళ్ళు శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః అని ఓర్పుగా మౌనంగా ఉండడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. ఎంత మంచి ఫలితాలు వస్తాయంటే అంత మంచి ఫలితాలు వస్తాయి. కాకపోతే ఏంటంటే ఓర్పుగా శాంతంగా సమాధానం చెప్పాలి. ఏదో అసలు విసుక్కోకూడదు, పిల్లల్ని విసుక్కోకూడదు, ఇంట్లో భర్తను విసుక్కోకూడదు, పెద్దవాళ్ళు విసుక్కోకూడదు, పని వాళ్ళు విసుక్కోకూడదు, ఎవరిని విసుక్కోకూడదు. విసుగు అనేది కనిపించకూడదు, మన శరీరంలో కానీ మన మాటలో కానీ కనిపించకూడదు. ఆ విధంగా చేస్తే ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. సో అమ్మవారి అనుగ్రహం కలిగితే ఏంటి అంటే మనకి ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి, ఇప్పుడు చాలా మంది ఏంటంటే మాయలో పడ్డము, మోసపోవడము, మోసగింపబడ్డము, ఎటువంటి పనులు చేద్దాం అనుకున్నా అది కరెక్టో కాదో తెలియకపోవడము, వ్యాపారంలో నష్టపోవడము, వ్యాపారంలో పెట్టుబడి నిలబడకపోవడము, వచ్చిన డబ్బు వచ్చినట్టు ఖర్చు అయిపోవడము, ఇవన్నిటి నుంచి బయటపడతాం ఈ అమ్మవారిని ఉపాసన చేస్తే. సో అలాంటి మాయలో పడకుండా అమ్మవారు మనని కాపాడుతుంది. అయితే అమ్మవారి దగ్గరికి వెళ్ళడమే కొంచెం కష్టకాలం, కానీ వెళ్ళగలిగి అమ్మవారిని ప్రసన్నం చేసుకున్నామంటే ఇక మనకి తిరిగి ఉండదు అనమాట. సో ఏ పనైనా చాలా సాధించి చూసుకోవచ్చు, ఈజీగా జరుగుతుంది. అంటే
ఒక మనిషి మాట్లాడుతున్నాడు అంటే ఈ మనిషి కరెక్టో కాదో తెలుస్తుంది మన మనసుకి. అంతలాగా అమ్మవారి అనుగ్రహం ఉంటుంది. సో ఈ విధంగా చండీ అమ్మవారిని ఉపాసించేది. సో చండీ అమ్మవారి ఉపాసన చేస్తున్న కార్యక్రమం ఏంటంటే, ఈవిడికి పులిహోర అంటే చాలా ఇష్టం. సో పులిహోర నైవేద్యము, తర్వాత మినువులతో చేసిన గారెలు, అంటే మినపప్పు వాళ్ళకి ఫైన్ చేస్తాం, వైట్ కలర్ మినపప్పు కాకుండా మినువులు అంటాం, అంటే పొట్టు తీయని మినపప్పు, పొట్టు మినపప్పుని నానబెట్టి అలా ఆ పొట్టుతోటి గారెలు వేస్తాం. ఇప్పుడు చాలా మంది మనం తిరుపతిలో చూస్తుంటాం వడ, అంటే వాళ్ళు నల్లనిగా వస్తుంది వడ. సో వాళ్ళంటే పొట్టుతోటి వడ వేస్తారు. అలాగే అమ్మవారికి మినప గారెలు అనేది ఇష్టం అన్నమాట. సో పొట్టుతో ఉండే మినపగారెలు నైవేద్యం పెట్టాలి అమ్మవారికి ఇవాళ. సో మినపగారెలు, ఆ తర్వాత పులిహోర నైవేద్యం పెట్టడం వల్ల మనకి చాలా అనుకూలమైన ప్రశాంతమైన వాతావరణం ఈ సంవత్సరం అంతా ఉంటుంది. అంటే ప్రశాంతంగా మానసిక స్థైర్యం ఎక్కువగా ఉండి ఏ పనైనా చేయగలం అనే ధైర్యం అనేది అమ్మవారు కలిగిస్తుంది. సో ఈ విధంగా మనం పూజ చేసుకోవాలి. ఆ ఎరుపు రంగు చీర అమ్మవారికి పెట్టవలసింది. పుష్పాలు వచ్చేసి ఎర్రని పుష్పాలు, 5 స్టార్ గులాబీ అంటారు అన్నమాట వాటిని, వాటి పేరుని. మార్కెట్లో 5 స్టార్ గులాబీ అంటే ఇస్తారు, ఎర్రని పుష్పాలు. సో ఆ గులాబీలతో పూజ చేయాలి అమ్మవారికి. ఆ విధంగా పూజ చేయడం వల్ల అన్ని విధాలైన అనుకూలంగా మారుతుంది. ఇది చేసుకోవాల్సింది. తర్వాత ఏంటంటే చాలా మందికి అంటే సౌభాగ్యం కోసమని మాంగళ్య దోషాలు ఉన్నవాళ్ళు జాతకంలో ఈ అమ్మవారిని ఆరాధిస్తే ఆ మాంగళ్య దోషాలు నివారణ అవుతుంది. కాస్త సౌభాగ్యం అని కలకాలం నిలబడుతుంది. వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు రావు, అవరోధాలు రావు, చక్కగా చేసుకోవచ్చు. ఒక సువాసిని అమ్మవారికి చక్కగా పూజ చేయడం, ఒక ముత్తైదుకి పూజ చేయడము, తర్వాత అలాగే బాలకి పూజ చేయడం. ప్రతిరోజు ఒక బాలమ్మవారికి ఒక ముత్తైదుకి కంపల్సరీగా పూజ చేయాలి. ఎందుకంటే ఆ రూపంలోనే అమ్మవారు మన ఇంటికి వస్తుంది. ఆవిడకి ఏంటంటే మనిషి రూపంలో, మానవ రూపంలో ఒకసారి వచ్చి చూద్దాం, వీళ్ళు పరీక్షిద్దాం, ఎలా ఉంటారో చూద్దాం వీళ్ళని అని చెప్పి మనకు నచ్చని వాళ్ళు ఆ రోజు మన ఇంటికి వస్తుంటారు. చండీ ఉపవాసం చేసే రోజున మనకి ఎవరో నచ్చరు, వాళ్ళంటే అసలు ఇష్టం ఉండదు, అలాంటి వాళ్ళు మన ఇంటికి వస్తుంటారు. ఇవన్నీ పరీక్ష. అమ్మవారు ఆ రూపంలో వస్తుంది. అందుకని ఆ రోజు ముత్తైదు ఎవరు వచ్చినా సరే కాళ్ళకి పసుపు రాసి బొట్టు పెట్టాల్సింది. మన శత్రువు వచ్చినా సరే కాళ్ళకి పసుపు రాసి బొట్టు పెట్టి తాంబూలం ఇచ్చి పంపించాలి. ఈ విధంగా చండీ అమ్మవారి రోజు ఉపాసన చేయాలన్నమాట. ఇలా చేస్తే అనుకూలంగా మారుతుంది జీవితం.